స్వాగతం మరొక బ్లాగ్లోకి. సో ఈరోజు మనది లెగ్స్ వర్కౌట్ ఉంది. సో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి మనది పెండ్లమ్ స్క్వాట్. ఆల్రెడీ ఒక సెట్ చేసిన. ఏమ్రా స్క్వాట్ చేసేటప్పుడు 2x పెడతావా? ముందుకు వచ్చి తీయచ్చు కదా, నా యాస్ రికార్డ్ అవన్నీ కాకపోతే. ఓకే, ఏంటిది? యూట్యూబ్కే. అమ్మా, డోంట్ స్టాప్. ఇట్లా ట్రైన్ చేస్తే పక్క పెరుగుతాయి లెగ్స్. చలో ఇంకా 2. ఇంకొకటి లేపక బావానికి. అవునా? వాట్ అంటే? అవును, నువ్వు ఫెయిల్యూర్ అచీవ్ చేయాలి. నువ్వు ఫెయిల్యూర్ అచీవ్ చేయలేవు. నువ్వు పైన ఫెయిల్ అయినావు, కింద ఫెయిల్ కావాలి. చెయ్యి, ఇంకా 3 చెయ్యి. దూరు 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 చెయ్యి. ఇంకా గ్యాప్ ఇవ్వకు. నువ్వు 5 అయితే అవి కాస్తా చెయ్యి. కింద ఫెయిల్యూర్ అవ్వాలి, పైన కాదు. లైట్గా జస్ట్ లేపు లేపు, లైట్గా లేపు. ఇంకొకటి అయ్యో, అది బ్యాక్కి, అది అప్పుడే కాదు. హలో, గుడ్. ఘోరంగా పంపు. ఏ పేరు? పకడ్. చలో, ఇప్పుడు స్టాండింగ్ లంజెస్ చేద్దాం. దీనిలో ఏంటంటే నీ బెండ్ చేయను. నీ బెండ్ అవ్వకుండా బ్యాక్ లెగ్ మీద ఫోకస్ చేస్తా, సో దట్ నా ఇన్నర్ థై ఎక్కువ వస్తుందని. ఇన్నర్ థై అండ్ గ్లూట్. एक वीडियो ले रहे. अरे बाबू, एक सेट कर तो रिकॉर्ड कर. पॉज करना क्या? नहीं, डायरेक्ट रिकॉर्ड रख. आ रहा हूँ क्या मैं? ठीक से आ रहा मैं? कहाँ मार रहा? इधर रिच. సో ఇది ఒక 40 కిలోలు. ऊपर से निकाल पेड़ो. అమ్మ, అది అమ్మ. 13 reps అయినాయి. సింగిల్ లెగ్ జస్ట్. అప్పుడు లెఫ్ట్ లెగ్ अम्मा माँ की गांड फट जा रहा रे.
నెక్స్ట్ లెగ్ ఎక్స్టెన్షన్ 3 సెట్స్, దాని తర్వాత లెగ్ కల్ ఒక 4 సెట్స్, దాని తర్వాత కాఫ్. అండ్ మనం వీడియో రికార్డింగ్ అయితే జిమ్లో ఇక్కడితో ఆపేస్తున్నా, మరి ఎండ్ అయిపోతుంది జిమ్. ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఒక టైంలో ఒక పెద్ద మనిషి చెప్పిండు ఏమనంటే, సెక్స్ అండ్ స్క్వాట్ డజంట్ కౌంట్ అన్లెస్ అంటిల్ యూ గో డీప్ ఇనఫ్. సో ఈరోజు కాలేజ్కి పోలే, డుమ్మా. అండ్ ఇంట్లో మమ్మీ డాడీ లేరు, సో వాళ్ళైతే ఊరికి వెళ్ళడం జరిగింది కాబట్టి మనది మద్యం ఇంట్లో. ఆల్మోస్ట్ ఉడికింది రైస్. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామని అనుకున్నా. పసుపు, కారం, ఉప్పు, అన్నం గిన్నె రెడీ ఉంది. అండ్ ఇందులో మనకు కావాల్సింది ఇది ఒకటే. ఇవన్నీ వండుకునేటప్పుడు వేసుకుంటే గలీజ్గా అవుతుంది టేస్ట్. సాస్ ఒక్కటే వాడుకుంటే మస్తు అయిపోతుంది. అండ్ వెనిగర్, సాడ్లీ వెనిగర్ లేదు ఇంట్లో, అయిపోయింది. ఓకే, ఏమన్నా లేపిందిరా ఇక. నేను సో పవర్ లిఫ్టింగ్ అయింది కదా, దానికి కొన్ని క్లిప్స్ పెడతా, అందరిది పెట్టాను. సో ఒక ఉమెన్ వచ్చింది. సో అందరూ ఫస్ట్ ఓన్లీ 3 అమ్మాయిలే వచ్చి ఉండే పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్కి. ఆడ ఏమంటారు, అరవైలో చోట పెడదాం. ఐ హోప్ మంచిగా కనిపిస్తున్నాం అనుకుంటాం. సో పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ అయింది కదా, ఓన్లీ 3 అమ్మాయిలే వచ్చి ఉండే. దానిలో ఒక అమ్మాయి ఫస్ట్ అటెంప్ట్ 100 కిలోలు వేసింది, సెకండ్ 100 కాదు 120, ఇంకొక అమ్మాయి 130 అంతే, 120 130. అండ్ థర్డ్ ఇంకా వచ్చింది వచ్చుడు 165 వేసింది ఫస్ట్ అటెంప్ట్. ఇంద్ర 165 వేస్తారు సడన్గానే, అంటే నాకు ఇట్లా వస్తుంది. జనరల్గా ఉమెన్ ఇట్లా అంత ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండరు, దే వోంట్ లిఫ్ట్ దట్ మచ్. నేను చూసినంత వరకు 120 130 కూడా ఆన్లైన్లో చూడడమే, అమ్మాయిలు లేపడం. ఇంకా అమ్మ అక్క అయితే వచ్చాడు 165 లేపింది. మళ్ళీ సెకండ్ కాలర్ 175. టు బి ఫ్రాంక్ చెప్తున్నా, నేను నా లైఫ్లో 175 లేపలే. వీఆర్ బాడీకి వస్తున్నాం పవర్ లిఫ్టర్స్. సో నేను డెడ్ లిఫ్ట్ అంతా చేయ, బట్ ఐ డూ స్క్వాట్లో 160 పోతా, అదొకటే ఫ్లెక్స్ చేసుకోగలుగుతా నేను. సో బ్యాక్ టు ఆ టాపిక్. అండ్ థర్డ్ ఐటంలో 180 వేసింది. 180 వేసింది లిటరల్లీ కొంచెమే లేచింది, ఫెయిల్ అయింది అనుకోండి దాన్ని. బట్ 180 అటెంప్ట్ చేసింది చూడు, అది ఇంకా క్రేజీ. ఆ విషయం అయితే క్రేజీ. హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇక తర్వాత అన్ని 200 పైన లేచినాయి అన్ని వెయిట్స్, మిగతా అవన్నీ. సో బాయ్ ఒక ఆయన అయితే 280 ఫస్ట్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ 300. కళ్ళ ముందు ఇట్లా 300 కిలోలు లేపాడు. సారీ, ఏం మాట్లాడుకుందాం రాబోయే. ఇక మీదట వ్లాగ్స్ రెగ్యులర్గా పెట్టడానికి ట్రై అయితే చేస్తాను. యాక్చువల్గా ఏంటంటే మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇట్లా చేస్తాం, యూట్యూబ్లో ఇట్లా చేస్తాం. అమ్మ ఇది రికార్డ్ చేయాలి అంటే అది ఒక పెద్ద జీనొప్పి, లెట్స్ బి ఫ్రాంక్. అండ్ కాలేజ్, మా ఈ వర్క్ ప్లస్ కాలేజ్ అయితే అసలు నాకు కాలేజ్ అసలు చదువుకుంటున్న స్టూడెంట్ అనే అనిపిస్తలేదు, వర్క్ చేస్తుంటే ఒక సైడ్కి. ఆ కేస్ స్టడీలు ఉన్నాయి, అమ్మ ఈ బ్యాక్లాగ్స్ పడ్డాయి. లాస్ట్ టైంలో ఫస్ట్ టైం పడ్డాయి నా లైఫ్లో 2 బ్యాక్లాగ్స్. ఏందో దేవుడా, ఏమో అయిపోతుంది ఇక లైఫ్ మొత్తం అట్లా. అండ్ మంచి విషయం ఏంటంటే వీఆర్ ఆల్మోస్ట్ నియర్ టు 10K. ఐ మీన్ 8800 ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో. అండ్ కొన్ని రోజులైతే
10K అవుతారు. యవ్వా ఇట్లా 1 వీక్లో 3,000కి ఆల్మోస్ట్ అట్లా సప్ 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 అని పెరుగుకుంటూ వెళ్ళిపోయింది. ఏందో మళ్ళీ మన ఎక్స్ప్లెనేషన్ ఏమనుకుంటా కానీ వీడియో ఎట్లా రికార్డ్ అవుతుంది, నేను రికార్డ్ అవుతున్నా లేదా చలో నేనే రికార్డ్ అవుతున్నా. మళ్ళా ఇంతకుముందు ఇట్లానే మంచిగా సోది మాట్లాడుతూ సెల్ఫీ క్యామ్లో వదిలేసి మాట్లాడినుండే బొక్కలో అది అట్లా అవుతాయేమో అని మనం ఫ్రైడ్ రైస్ రెసిపీ చూపిద్దాంలే. వీడియోలు ఎందుకు అవుతుంది అండ్ అట్లీస్ట్ వీక్లీ 1 వ్లాగ్ పెట్టడానికి ట్రై చేస్తా. వ్లాగ్స్ కాదు ఈ అమ్మ ఊరికి ఏం వ్లాగ్స్ పెట్టాలిరా భయ్, నా లైఫ్ మొత్తం బోరింగ్ ఉంటుంది. సో వ్లాగ్స్ బదులు ఏమనుకుంటున్నానంటే ఏమైనా కంటెంట్ పెడదాం ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నట్టు అని అనుకుంటున్నా. అండ్ ఐ విల్ డూ దట్. చేద్దాం, టైం ఉంది, టైం లేదు టు బి ఫ్రాంక్. ఎన్ని మళ్ళీ నా యూట్యూబ్ ఛానల్ యొక్క వ్యూ పాయింట్ పడిపోతుంది. నాకు తెలుసు ఈ వ్లాగ్కి ఏం పెద్ద అంత వ్యూస్ కూడా రావు నాకు తెలిసి. డూ ఇట్. సో ఏం చూపిస్తారా బాయ్? ఎగ్ ఫ్రైడ్ రైస్ నేను తర్వాత చూపిస్తా కానీ ఐ మీన్ ఫ్యూచర్. ఆల్రెడీ నాకు తెలిసి వ్లాగ్ లెంత్ అవుతుంది. సో యా 10 minutes పెడదామా 15 minutes పెడదామా కమెంట్ చేయండి. అండ్ వ్లాగ్ పెట్టడం కూడా ఐదర్ ఆన్ సాటర్డే పెట్టాలా లేకపోతే ఇట్లా మండే పెడితే చూస్తారా ఏమో ఏందో. సో వాట్ ఎవర్. మరొక వీడియోలో కలుసుకుందాం. కౌశిక్లీ డైలాగ్ ఏదో మరొక వీడియోలో కలుసుకుందాం. కాదు కౌశిక్లీ కాదు, ఫిట్ యాంతర్ మనీ అండ్ కౌశిక్లీ ఇద్దరు డైలాగ్ కలిపిద్దాం. సో మరొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటా. పీస్ బాయ్. ఓ